బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అమెరికాలో అతిపెద్ద సంక్షోభం రాబోతుందని వాల్మార్ట్ సంస్థ, అతిపెద్ద రిటైలర్స్ సంస్థ అయినటువంటి వాల్మార్ట్, మీరు పేరు వినే ఉంటారు. అమెరికాలో ఎక్కడ చూసినా మీకు వాల్మార్ట్ షాప్స్ కనిపిస్తాయి, రిటైల్ షాప్స్. అక్కడ అన్ని షాపులలో సెల్స్ అంటే ర్యాకులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయంట. ఎందుకు అలా అయిపోతున్నాయి అంటే గత 2 నెలల నుంచి అమెరికా టారిఫ్స్, చైనా మీద విధించినటువంటి అధిక టారిఫ్ల వల్ల చైనా నుంచి గూడ్స్ రావడం లేదు. అమెరికాలో గూడ్స్ ఏవి కూడా తయారు కావు. టిష్యూ నుంచి అంతా చైనా నుంచే రావాలా. టిష్యూస్ కానీ, నాప్కిన్స్ కానీ, లాస్ట్కు మన కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్. రెస్టారెంట్లలో మీకు అమెరికాలో వండుకొని తినేది చాలా తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ రెస్టారెంట్ ఫుడ్డే తింటారు, రెస్టారెంట్లలోనే ఆర్డర్లు ఇస్తారు, టేక్అవేలు అన్నీ, అంటే పార్సెల్స్. వాటికి కావాల్సిన కంటైనర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయంట. సో ఒక వారం లోపల కానీ అమెరికా కానీ చైనాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే చాలా మటుకు మొత్తం ఆ రిటైల్ షాప్స్ అన్నీ కూడా మూతపడే ఆస్కారం ఉంది అని వాల్మార్ట్ CEO చెప్తున్నాడు. అంటే అమెరికాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. అమెరికాలో జనాలంతా రోడ్ల మీద వచ్చి స్ట్రైకులు చేస్తున్నారు. ఈ మధ్య ఇంకొక వార్త ఏంటంటే బ్యాంకులు కూడా చాలా శాఖలను మూసేస్తున్నాయంట. ఎందుకంటే ప్రజలు భయపడి బ్యాంకులలో డబ్బులు జమ చేస్తలేరంట. ఇది కూడా ఒక న్యూస్. సో ఇవన్నీ చూస్తుంటే అమెరికా తొందరలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందనేది వాస్తవం. థ్యాంక్ యూ.